ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద అసిస్టెన్స్. ఎందుకు తీసుకోవాలి నేను ఆర్సీఎంసీ అనేటువంటిది చెప్పినాను కదా. ఈ స్కీమ్స్ అనేటువంటిది అవైల్ అనేటువంటిది చేసుకోవాలంటే కనుక కంపల్సరీ మనకు మెంబర్షిప్ అనేటువంటిది ఉండాలి. దీంట్లో మనకు కాంపోనెంట్ ఏలో వచ్చేసి మనకు బ్యాక్ హౌసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఫర్ అడ్రసింగ్ ద మిస్సింగ్ గ్యాప్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ మీకు ఏదైనా ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది, దానికి ఈ ప్యాకింగ్ యూనిట్ కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ ఇట్లాంటివి కావచ్చు, పర్చేస్ చేసుకోవడానికి, అదే హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ఇలాంటి ఏవైతే మిస్సింగ్ గ్యాప్స్ అనేటువంటివి ఉన్నాయి, ఆల్రెడీ మీకు ఇండస్ట్రీ ఉన్నా బట్ ఎక్స్పోర్టింగ్ చేసుకోవడానికి సమ్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ అనేటువంటిది అవసరం అవుతాయి. వాటిని మిస్సింగ్ గ్యాప్స్ అంటారు అనమాట. ఆ మిస్సింగ్ గ్యాప్స్ ని ఫుల్ఫిల్ అనేటువంటిది చేసుకోవడానికి మనం దీంట్లో ఈ స్కీమ్స్ ని అవైల్ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనకు 40% ఆఫ్ ది కాస్ట్ ఆర్ 2 crores వరకు కూడా మనం సబ్సిడీ కింద ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ రీఫర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి, వాటి క్వాలిటీ మెయింటెనెన్స్ ఉండాలంటే కనుక మనకి ఏసీ వెహికల్స్ అవి అవసరం అవుతాయి. వాటి రిలేటెడ్గా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏమంటే కనుక ఈ స్కీమ్స్ అన్నిటికి కూడా జనరల్ వాళ్ళకు వచ్చేసి 40% వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్కి వచ్చేసి 75% వరకు ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి 2 crores వరకు ఉంటుంది ఈ స్కీమ్స్ అన్నింటిలో కూడా. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్, ఇక్కడ కూడా ఎక్స్రే మెషిన్స్ అని, ఐపీఎఫ్ యూనిట్స్ అని, షార్టెక్స్ మెషిన్స్ అని, వాటికి కూడా 2 crores వరకు ఇస్తారు. ఆల్రెడీ మీకు యూనిట్ ఉంది, దాన్ని మళ్ళీ కొద్దిగా కొత్త మెషినరీతో మేము అప్గ్రేడ్ చేసుకుంటాము, అలాంటి వాటికి కూడా అపెడా విల్ సపోర్ట్ అనమాట. నెక్స్ట్ తర్వాత ఇది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. దే విల్ కమ్ ఫార్వర్డ్ టు ఎస్టాబ్లిష్ ఎనీ ప్రాసెసింగ్ యూనిట్ ఆర్ యూనిట్. దానికి కూడా అపెడా అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటికి కూడా 6 crores వరకు ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ద బ్యాంక్ గ్యారంటీ మీద. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాంక్ హౌసెస్ అనేటువంటిది ఇలా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇవి నెక్స్ట్ ఇక్కడ టోటల్ అంటే మనకు బ్యాంక్ హౌస్ ఇంటిగ్రేటెడ్ మీన్స్ అన్ని కూడా ఒకే చోట ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క దానికి మనకు క్లీనింగ్ ఒక చోటికి, క్లీనింగ్ ఒక చోటికి, ఈ ట్రీట్మెంట్ ఒక చోటికి అలా వెళ్ళకుండా ఒకే దాంట్లోనే మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటిది అయిపోతుంది. ఇంక్లూడింగ్ ప్రీ కూలింగ్ చాంబర్స్, కోల్డ్ స్టోరేజ్ తో కూడా మనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇవి వెజిటేబుల్స్ కి, నెక్స్ట్ ఇవి బేబీ కార్న్స్, ఇవి కొద్దిగా వేరే స్టేట్ లో ఉండేవి. ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్. నెక్స్ట్ జస్ట్ ఫెసిలిటీస్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ క్వాలిటీ రిలేటెడ్ గా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు క్వాలిటీ రిలేటెడ్ గా కూడా మనకు ఆస్పెక్ట్స్ లో గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ అని చెప్పినాం. ఈ గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్ అనేటువంటిది చేసుకోవాలంటే కనుక దానికి కాస్ట్ అనేటువంటి కొద్దిగా ఎక్కువ అవుతుంది. 2 lakhs వరకు అట్లా ఉంటుంది అనమాట. మోర్ దెన్ 2 lakhs డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్ ని బట్టి, ఏరియాని బట్టి అది మారుతూ ఉంటుంది. అంత ప్రతి ఎక్స్పోర్టర్ అనేటువంటిది చేసుకోలేరు కాబట్టి ఆ గ్లోబల్ గ్యాప్ సర్టిఫికేషన్స్ కూడా మనం 50% ఆఫ్ ది కాస్ట్ ఆర్ మ్యాక్సిమం 5 lakhs వరకు కూడా మనము ఒక ఎక్స్పోర్టర్ కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్టాండర్డ్స్ కొన్ని ఏమైనా హ్యాండ్ డివైజెస్, కొన్ని ట్రేజబిలిటీ సిస్టమ్స్, సాఫ్ట్వేర్స్ ఇట్లాంటివి చేసుకోవాలని కూడా వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రైనింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి, లేదంటే సెమినార్స్, వర్క్ షాప్స్ కండక్ట్ చేసుకోవడానికి కూడా అకాడమిక్ సపోర్ట్ అనమాట 5 lakhs వరకు కూడా ఇస్తుంది. ఇది ల్యాబొరేటరీస్ రిలేటెడ్. ఇక్కడ ఏమంటే కనుక మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ కెమికల్ రెసిడ్యూ అనాలిసిస్ ఇట్లాంటివి చేయాలంటే కనుక మనకి ల్యాబొరేటరీస్ అనేటువంటివి కూడా వెరీ ఇంపార్టెంట్. అవి కూడా మనకు NABL అక్రిడేటెడ్ ల్యాబొరేటరీస్ అంటారన్నమాట. ఆ NABL అక్రిడేటెడ్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ ఎక్స్పోర్టింగ్ రిలేటెడ్ గా మనకు టెస్టింగ్స్ కానీ, క్వాలిటీ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి NABL ల్యాబొరేటరీ కూడా మనకు సపరేట్ అనేటువంటిది ల్యాబ్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ అనేటువంటిది చేస్తుంది. నెక్స్ట్ ఇవి ప్లాంట్ మెటీరియల్. నెక్స్ట్ అప్గ్రేడేషన్. నెక్స్ట్ మార్కెట్ డెవలప్మెంట్. ఇది మార్కెట్ డెవలప్మెంట్ అన్నమాట. ఇక్కడ కూడా మనకు కొత్త ప్రోడక్ట్ లేదా కొత్త ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్, లేదంటే కన్నా న్యూ మార్కెటింగ్ మనము ఎక్స్పోర్ట్ అంటే ఇంట్రడ్యూస్ చేయాలి, దానికి కూడా మనకు 10 lakhs వరకు కూడా మనకు సపోర్ట్ అనేటువంటిది చేస్తాం అన్నమాట. అలాగే స్టడీ అనాలిసిస్ కి, తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ ది బ్రాండ్, వీటికి కూడా సపోర్ట్ అనేటువంటిది చేస్తున్నాం. అంటే మనకు బ్రాండ్ రిజిస్ట్రేషన్ కి, వాటికి అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ మనం ప్రమోట్ చేసుకోవాలి మన బ్రాండ్ అంటే కనుక. నెక్స్ట్ ఇక్కడ మనకు స్కీమ్స్ లో మనకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. మనకు అప్లికేషన్ ప్రొసీజర్స్, ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి,
ఇవన్నీ కూడా స్కీమ్స్ పోయిస్తారు మా వెబ్సైట్లో కానీ విజిట్ చేస్తే కనుక మీకు అన్ని అవైలబుల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ ఇనిషియేటివ్స్. ఇక్కడ కూడా మనకు ఓన్లీ అపెడా ఎక్స్పోర్ట్స్ అంటే కనుక ఒక అపెడా అనేటువంటిది చేయలేదు. దానికి కూడా మనకు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ తో కూడా మనకు కొలాబరేషన్ అనేటువంటిది ఉంటుంది. డిఫరెంట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్. ఇప్పుడు ప్యాకేజింగ్ రిలేటెడ్ అంటే వీ హ్యావ్ టేక్ ద ఎంఓయూ విత్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ అన్నమాట. వాళ్ళకి మనకు ఈ ప్యాకేజింగ్ రిలేటెడ్ గా ఇస్తే కనుక మనకు ఎంఓయూ ఉంటే వాళ్ళకి